మనది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు, మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసినప్పుడే ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి, కొన్ని అభివృద్ధి చెందల. పార్టీల మధ్య ఐక్యత లేని కారణాల వల్ల చాలా రాష్ట్రాల అభివృద్ధికి నోచుకోవాలి. ఈరోజు తమిళనాడుని ఉదాహరణగా తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు ఉంటాయి, మిగతా టైంలో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒకటవుతారు. అందుకే వెనకబడినటువంటి తమిళనాడు ఈరోజు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఈరోజు తమిళనాడు రాష్ట్రం ఉంది. ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, మనకి జన్మనిచ్చిన స్థలం మీద మమకారం ఉండాలి. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ఈ కావలిలో అభివృద్ధికి నేను శ్రీకారం చుట్టానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మన అదృష్టం కొద్దీ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిగా నిలపాలని తపన పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ తోడుగా దేశ నేత, మహానేత అయినటువంటి మోడీ గారు, వీరందరూ కూడా కలిసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో ఈరోజు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు మన జిల్లాలో, మన నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్టు మన నియోజకవర్గానికి వచ్చింది. ఈరోజు మనకు కూతబెట్ట దూరంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ వచ్చింది, 1,05,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ వచ్చినప్పుడు మన కావలి ప్రాంతంలో ఎక్కువ మంది నివసించాలి, మన కావలిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ వ్యాపారాలు డబుల్ కావాలి, ఇక్కడ విద్యా సంస్థలు, అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజకీయంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రథమ పౌరుడిగా నా మీద ఉంది. కాబట్టే నేను నిరంతరం కూడా ఈ ప్రాంతం కోసం పనిచేస్తూ ఉన్నా. ఇది మన అందరి కర్తవ్యం. ఇది మన అందరం కలిసి పనిచేసినప్పుడే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మున్సిపాలిటీ, ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ మొదలుకొని మద్దురుపాడులో ఉన్న బైపాస్ వరకు కూడా 9.4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏకైక రోడ్డు ఒక్క విజయవాడలో బందర్ రోడ్డు ఉంది, తర్వాత కావలిలో ఈ రోడ్డు ఉంది. దాదాపు మన పట్టణంలో ఈరోజు ఫ్యామిలీతో 2 వీలర్ మీద కానీ కారులో కానీ వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో లేదు. అందుకే కావలిలో ఉన్నటువంటి వ్యాపారాల్లో 40% ఫ్యామిలీస్ అంతా కూడా నెల్లూరుకి వెళ్ళి వ్యాపారాలు పర్చేజ్ చేస్తున్నారు. ఇది మన కావలికి ఒక డిసడ్వాంటేజ్. కాబట్టి కావలి రోడ్లను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దురుపాడు వరకు రోడ్డు పూర్తయింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా గడ్కరీ గారిని కలిసి మన మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాదిరెడ్డి బొమ్మ వరకు, యానాదిరెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2 వైపులా ఎక్స్టెన్షన్ చేయాలి. అప్ టు డ్రైన్ వరకు సీసీ ఫేవర్ వేయాలి. ఎక్కడ కూడా దుమ్ము ధూళితో కావలి ప్రజల ఆరోగ్యం క్షీణించే విధంగా ఉండకూడదు. రోడ్డు మీద అమ్ముకున్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా దుమ్ము ధూళితో ఇబ్బందులు రాకూడదు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సీసీ ఫేవర్ వేయాలని 17 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయటం. ఈ రోజున మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర ఆల్రెడీ వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి డిసెంబర్, జనవరి 1 నాటికి ఈ భాష్యం స్కూల్ వరకు కూడా ఆ రోడ్డు పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కలిగి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.3 కిలోమీటర్స్ ఈ రోడ్డు ఉంటే, దీన్ని నిరుపయోగంగా పడి ఉంటే
ఈ ప్రాంతం కూడా 6 లేన్స్గా వేయాలి. ఎక్కడైతే డ్రైన్ నిర్మాణం జరిగిందో ఇంకా జరపాల్సిన అవసరం ఉందో వాటి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసి డ్రైన్ టు డ్రైన్ మధ్యలో మీడియం వేసి సెంట్రల్ లైటింగ్తో 35 కోట్ల రూపాయలతో 6 లైన్స్ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్ట్కి ఇచ్చిన టైము 1.5 సంవత్సరం, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇప్పటికే కాంట్రాక్టరు నేను కూడా మంత్రి ఈ తలమానికమైంది పాతూరు. పేరుకు పాతూరుగా ఉంది. కావలి పుట్టుకొక నాంది పలికినప్పటికీ కూడా శివాలయం దగ్గర నుంచి ఈరోజు అక్కంబావి సెంటర్ మీదుగా ఈరోజు వెంగయ్య గారి పాలెం మీదుగా అల్లుగుట్ట పాలెం మీదుగా వెళ్ళి ఈ రోజున పెద్దరాముడు పాలెం వరకు కూడా ఇంకొక రోడ్డుని ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో ఈరోజు మంజూరు చేపించాం. అతి తొందరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. మనకి ఏ విధంగా అయితే తుమ్మలపేంట రోడ్డు ఉందో అదే విధమైనటువంటి రోడ్డు కావలికి ఇంకొక రోడ్డు కూడా ప్రజలకు అనుసంధానం కూడా చేసే విధంగా పాతూరుని కలుపుకుంటూ కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడు పాలెం వరకు కూడా రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున రుద్దులకోట దగ్గర ఉన్నటువంటి చెన్నైపాలెం రోడ్డుని దాన్ని కూడా ఈరోజు 10 మీటర్స్ రోడ్డుగా ఈరోజు రూపొందించబోతున్నాం. అతి తొందరలో దానికి కూడా నిధులు మంజూరై రాబోయే కాలంలో బీపీసీఎల్ ఇండస్ట్రీకి మొదటి దారిగా మన చెన్నైపాలెం రోడ్డుని అభివృద్ధి చేయడానికి మేము ఈరోజు కంకణబద్దులు అయ్యామని కూడా ఈ విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నా. కావలికి రావాలి, మన కావలి ఒక మహానగరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక వైపున రైతాంగం ఈరోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాల్లో ఈరోజు నిరంతరం కూడా మనం వరి మీద ఆధారపడి పడేటువంటి రైతాంగం ఉంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలు ఈరోజు 2వ సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఈరోజు 2వ కారుకి ఇచ్చి రైతాంగానికి నిరంతరం కూడా అభివృద్ధి చేసేదానికి కంకణబద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దాదాపు ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల కాలువలన్నీ మరమ్మతులు చేయడానికి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఏ ఊరికి వెళ్ళినా కాలువలు అభివృద్ధి జరుగుతున్నాయి, చెరువు కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి. రైతులు హ్యాపీగా ఈరోజు ఉండే విధంగా ఈ రోజున 54 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గానికి హైయెస్ట్ అమౌంట్ తెచ్చి ఎఫ్టీఆర్ కింద ఓఎన్ఎం కింద ఈరోజు రైతాంగానికి సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. 2012వ సంవత్సరంలో ముసునూరు ప్రాంతం కానీ బుడంగుంట నేను పోరాడుతున్నా. కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపాలని పోరాడుతున్నా. చౌదరిపాలెం కోర్టులో కేసు కొట్టేయటం కూడా జరిగింది. కానీ 23 మున్సిపాలిటీలన్నీ ఒకే ఆర్డినెన్స్లో ఉన్నందువల్ల మిగతా మున్సిపాలిటీలన్నీ పరిష్కారం అయితే తప్ప కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిపే పరిస్థితి లేని కారణాల వల్ల ఈరోజు అలసత్వం అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నిధులు రానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ ఈరోజు 16th ఫైనాన్స్గా రూపాంతరం చెందింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈరోజు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు 16th ఫైనాన్స్ కావలి మున్సిపాలిటీకి వచ్చి ఉంటే ఈరోజు లైట్ వేయడానికి కానీ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే అప్పటికప్పుడు సత్వర పరిష్కారం చేయడానికి కానీ అవకాశం ఉండేది. ఈరోజు కావలి మున్సిపాలిటీ పోయిన నష్టం వల్ల ఈరోజు కావలిలో ఉన్నటువంటి కట్టేటువంటి ట్యాక్సులు ఎంప్లాయీ జీతాలకి, డ్రింకింగ్కి, ఎలక్ట్రికల్ లైటింగ్లకే, ఈరోజు శానిటేషన్ సిబ్బంది జీతాలకే కావలి మున్సిపాలిటీలో వచ్చే ఇన్కమ్ కరాకొరిగా సరిపోతే ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం అదృష్టం కొద్దీ మన జిల్లా వాసే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉండటం, వారి అందరి సహాయ సహకారాలతో ఈరోజు కావలికి దాదాపు 32 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా కావలి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. నిన్నటి రోజున నుడా కింద మన నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఈరోజు మంత్రి నారాయణ గారు
ముఖ్యమంత్రి గారు సూచించిన దానికి కావలి ఎమ్మెల్యే గారు అడిగినటువంటి నిధులు వెంటనే విడుదల చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు చెప్పినప్పుడు నిన్న నారాయణ గారు ఓన్లీ ఫోన్లోనే మాట్లాడి కావలికి మొన్న సాయంత్రమే 10 కోట్ల రూపాయలు మళ్ళా కొత్తగా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణాని కోసం కావలికి ఇవ్వడం జరిగింది. ఈరోజు 1వ వార్డు అడవిరాజుపాలెం దగ్గర ఉన్నటువంటి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి లేఅవుట్ దక్షిణ పక్క ఉన్నటువంటి రోడ్డు మన పెద్దవాడ రవి గారు వాసవి కళ్యాణ్ మాత ఉండేటువంటి రోడ్డుని అన్నింటినీ కూడా అండర్ డ్రైనేజ్ ద్వారా వేసి ఈరోజు ఆ రోడ్డును కానీ, అదేవిధంగా పోలేరమ్మ గుడి దగ్గర నుంచి అక్కంబాయి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, అదేవిధంగా డాక్టర్ రామస్వామి రోడ్ ఇంటికాడి నుంచి పోలేరమ్మ దగ్గర కానీ ఇవన్నీ కూడా కొత్తగా మళ్ళా రోడ్లు నిర్మాణం చేయడానికి ఈరోజు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో 45 లక్షల రూపాయలు ఇస్తే పోలేరమ్మ గుడి దగ్గర నుంచి ఈరోజు శివాలయం వరకు అండర్ పాస్ దగ్గర ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉండే విధంగా, అదేవిధంగా గాలి గంగమ్మ గుడిని రోడ్డు మీద కడితే ఆ ప్రాంత వాసులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి దేవుడు స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి ఈరోజు గుడిని కూడా పక్కకు జరిపి బహుశా దేశంలో ఒక గుడి కట్టిన ప్రాంతం నుంచి ఇంకొక గుడి కట్టి జరిపినటువంటి పరిస్థితి ఏదన్నా ఉందో ఒక కావల్లోనే. ఎందుకంటే కావలి ప్రజల సహాయ సహకారం వల్ల ఈ అభివృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 9వ వార్డుకి నిధులు ఇవ్వడం జరిగింది, 8వ వార్డుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10, 11, 12 వార్డులకి ఈ రోజున ఎస్సీ శిల్పనాన్ కింద కావచ్చు, లేదంటే ఈ రోజున మన నుడా ఫండ్స్ కింద ఈరోజు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఏకైక వార్డు కూడా ఈ 15వ వార్డు. అందుకోసం ఈ 15వ వార్డుకి సుమారు 2 కోట్ల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్డు రూపంలో నిధులు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బాలకృష్ణ నగర్ 1993లో ప్రారంభమైన బాలకృష్ణ నగర్ ఈరోజు ఎక్స్టెన్షన్ కాలనీలు, ఇందిరమ్మ కాలనీలు కానీ, చంద్రబాబు కాలనీ కానీ, అదేవిధంగా బైరాగుల కాలనీ కానీ, అదేవిధంగా సాయి నగర్ కానీ, వినాయక నగర్ కానీ, లేదా వికలాంగుల కాలనీ కానీ ఇవన్నీ కూడా నిజంగా చాలా వర్ణాతీతమైనటువంటి విధంగా ఈరోజు మట్టి రోడ్లతో ఆ ప్రాంత ప్రజలన్నింటి కూడా ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికే బాలకృష్ణ నగర్తో 30 లక్షలతో ఆల్రెడీ మొట్టమొదటి సిమెంట్ రోడ్ వేసాం. మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొక 30 లక్షల రూపాయలు ఆ ప్రాంతానికి అవ్వడం జరిగింది. ఈ రోజున 72 లక్షల రూపాయలు మళ్ళీ 16వ వార్డుకు కూడా ఇచ్చి ఒక్క 16వ వార్డులో 3 కోట్ల రూపాయలు ఈరోజు వర్కులు జరిగినాయి. 1,30,00,000 రూపాయలతో గతంలో ఇందిరమ్మ కాలనీకి రోడ్డు వేస్తే ఈరోజు ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంత ప్రజలంతా కూడా సుఖంగా జీవించగలుగుతున్నారు. ఎప్పుడు రేత్రిపూట ఎక్కడ తిరిగినా కూడా ఈరోజు స్వేచ్ఛగా ఇంటికి పోగలుగుతున్నారు. వాళ్ళందరి కళలు ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందు నా సొంత డబ్బులతో నా ప్రైవేట్ ల్యాండ్కి నేను రోడ్డు అండర్ పాస్ తెచ్చుకున్న కారణాన ఈరోజు నేను నా స్థలాన్ని కూడా ఈరోజు ఇచ్చి ఆ ప్రాంత వాసులందరూ కూడా అండర్ పాస్ ద్వారా కూడా ఈరోజు రాకపోకలకు ఇచ్చేదానికి అవకాశం కల్పించబట్టి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చినటువంటి ఏకైక వార్డు కూడా ఈ 15వ వార్డు. అందుకోసం ఈ 15వ వార్డుకి సుమారు 2 కోట్ల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్డు రూపంలో నిధులు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బాలకృష్ణ నగర్ 1993లో ప్రారంభమైన బాలకృష్ణ నగర్ ఈరోజు ఎక్స్టెన్షన్ కాలనీలు, ఇందిరమ్మ కాలనీలు కానీ, చంద్రబాబు కాలనీ కానీ, అదేవిధంగా బైరాగుల కాలనీ కానీ, అదేవిధంగా సాయి నగర్ కానీ, వినాయక నగర్ కానీ, లేదా వికలాంగుల కాలనీ కానీ ఇవన్నీ కూడా నిజంగా చాలా వర్ణాతీతమైనటువంటి విధంగా ఈరోజు మట్టి రోడ్లతో ఆ ప్రాంత ప్రజలన్నింటి కూడా ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికే బాలకృష్ణ నగర్తో 30 లక్షలతో ఆల్రెడీ మొట్టమొదటి సిమెంట్ రోడ్ వేసాం. మళ్ళీ నిన్నటి రోజున మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొక 30 లక్షల రూపాయలు ఆ ప్రాంతానికి అవ్వడం జరిగింది. ఈ రోజున 72 లక్షల రూపాయలు
మళ్ళా 16వ వార్డుకు కూడా ఇచ్చి ఒక్క 16వ వార్డులో 3 కోట్ల రూపాయలు ఈరోజు వర్కులు జరిగినాయి. 1,30,00,000 రూపాయలతో గతంలో ఇందిరమ్మ కాలనీకి రోడ్డు వేస్తే ఈరోజు ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంత ప్రజలంతా కూడా సుఖంగా జీవించగలుగుతున్నారు. ఎప్పుడు రేత్రిపూట ఎక్కడ తిరిగినా కూడా ఈరోజు స్వేచ్ఛగా ఇంటికి పోగలుగుతున్నారు. వాళ్ళందరి కళలు ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందు నా సొంత డబ్బులతో నా ప్రైవేట్ ల్యాండ్కి నేను రోడ్డు అండర్ పాస్ తెచ్చుకున్న కారణాన ఈరోజు నేను నా స్థలాన్ని కూడా ఈరోజు ఇచ్చి ఆ ప్రాంత వాసులందరూ కూడా అండర్ పాస్ ద్వారా కూడా ఈరోజు రాకపోకలకు ఇచ్చేదానికి అవకాశం కల్పించబట్టి ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. 5 లక్షల రూపాయలతో 60 అడుగుల రోడ్డులో ఈ రోజున ఒక రోడ్డు నిర్మాణం చేసి మొన్నటి రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళా ఈ రోజున 15th ఈ రోజున రుడా ఫండ్స్ కింద కూడా జాగర్లమూడి రామారావు గారు, ఈనాడు రామారావు అంటాం, మన ప్రెస్ నారాయణ గారి బజార్ కావచ్చు, అదేవిధంగా విశ్వశాంతి రమణయ్య గారి బజార్కి ఈరోజు 39 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కూడా కావలి పట్టణానికి తలమానికమైనది సినిమా హాల్ రోడ్డు. అది దాన్ని ఒక మన హెరిటేజ్ లెక్క. ఎందుకంటే కావలికి పాతూరు ఎంతో సినిమా హాల్ రోడ్డు కూడా అంతే. కాబట్టి దానికి కావలి ట్రంక్ రోడ్డు ఎంత ఎడల్పు ఉందో అంతటి ఎడల్పు ఉన్నటువంటి రోడ్డుని 18 మీటర్ల సిమెంట్ రోడ్డుని ఈరోజు వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి మానస థియేటర్ వరకు ఇరిగేషన్ కాలువ పైన కవర్ స్లాబులు వేసి 18 మీటర్ల సిమెంట్ రోడ్డు కావలిలో కాదు కదా, బహుశా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆ రోడ్డు వేసి తీరుతున్నాం. ఇప్పటికే 1,30,00,000 రూపాయలు నిధులు వెచ్చించే టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్లు వెయిటింగ్ కూడా జరుగుతుంది. మళ్ళీ 50 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయింది. ఇంకొక 45 లక్షల రూపాయలు ఈ రోజున మన బిఎంఆర్ గారు, మన వేదా మస్తానరావు గారిని ఈరోజు 45 లక్షల రూపాయలు అడుగున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంకొక 45 లక్షల రూపాయలు అడుగున్నాం. ఈ రోజున పోలేరు కలుగోలమ్మ గుడి వరకు ఆ ప్రాంతం అంతా కూడా ఉంటే, ఎందుకంటే నిద్రలేసి బేలుదారులు ఉండేటువంటి ప్రాంతం, నిద్రలేసి సినిమాలకు పోయేటువంటి ప్రాంతం, ఉత్సవాలు జరిగే ప్రాంతం, కావలి అన్నిటికీ సెంటర్గా ఉన్నటువంటి తలమానికమైనటువంటి ఆ రోడ్డుని 18 మీటర్ల సిమెంట్ రోడ్డుగా వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే కావచ్చు 35, 37 మా రమణ ఇక్కడే ఉన్నాడు, దాదాపు 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే 37వ వార్డుకి వెళ్ళి కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రళయ్ కవరి మల్లికార్జున కావచ్చు, సితారి శ్రీనివాసులు కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, 39వ వార్డులో కాటం వారి వీధిలో కానీ మిగతా వార్డులో అడిగితే ఆల్రెడీ ఇప్పుడు 39 వార్డుకి 39 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మన రఫీ వార్డు 40 వార్డులో కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి చేసి అతి తొందరలోనే కావలిని కనకపట్టిన దిశగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావలి పట్టణానికి డ్రింకింగ్ వాటర్ ఇంకా చాలా ఇబ్బందికరం ఉంటే 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించాం. ఈరోజు మెగా కంపెనీకి వచ్చినాయి. UIDF అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 22 కోట్ల రూపాయలు, అదేవిధంగా అమృత్ 2 కింద 13 కోట్ల రూపాయలు, మొత్తం 35 కోట్ల రూపాయలతో ఈ రోజున డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి వర్కులు జరుగుతున్నాయి. దగ్గర నుంచి కలికి యానారెడ్డి విగ్రహం వరకు ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని, అండర్ గ్రౌండ్ వాటర్ పైపులన్నీ ఈరోజు తొలగించి దాంట్లో 600 డయా ఉన్నటువంటి DI పైపులను వేసి ఎక్కడ కూడా వాటర్ పైపులు డ్యామేజ్ కాకుండా చేసేటువంటి కార్యక్రమంగా తీసుకుని కావలిలో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా అది నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున మనకి BRS కానీ LRS కింద దాదాపు 8 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. 8 కోట్ల రూపాయలతో ఈరోజు లోన్ తీసుకోబోతుంది కావలి మున్సిపాలిటీ. దానికి 60 కోట్ల రూపాయల వరకు ఎలిజిబిలిటీ వచ్చింది. నేను నారాయణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, 80 కోట్ల రూపాయలు కావలి మీద ఖర్చు పెట్టగలిగితే కావలిలో డ్రింకింగ్ శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కాలువలు అనేవి లేకుండా, ఏ డ్రైనేజ్ నీళ్ళకి ఇబ్బంది లేకుండా, వర్షాలు కురిసినప్పుడు ఎక్కడ కూడా నీట మునిగిది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున దానికి కూడా ఎస్టిమేషన్ లేపించాం, శాంక్షన్ చేపించి కావలిలో ఎక్కడ డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పెంకుల ఫ్యాక్టరీ దగ్గర నుంచి కావలి చెరువు దగ్గర నుంచి వచ్చేటువంటి పంట కాలువ ఈరోజు డ్రైనేజ్ మయమైపోతే పాతూరు మీదుగా ఈరోజు పాపిరెడ్డి చెరువులో కలుస్తుంటే దానికి కూడా ముఖ్యమంత్రి గారు నిధులు అడుగున్నాను. తొందరలోనే ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని. అదేవిధంగా పాపిరెడ్డి చెరువు 3,20,00,000 రూపాయలతో ఎప్పుడో 100 సంవత్సరాల నాడు సిల్ట్ తీశారు. ఈరోజు రామ్మూర్తి నగర్ కానీ, లేదా బృందావన కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచే వచ్చినటువంటి డ్రైనేజీ పాపిరెడ్డి చెరువులో చేరినందువల్ల ఆ పాపిరెడ్డి చెరువులో
ఉన్నటువంటి సిల్ట్ అంతా తీసేదానికి, ఆ చెరువు కట్టంతా మరమ్మతులు చేసేదానికి ఈరోజు 3,20,00,000 రూపాయలతో నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి మెగా కంపెనీకి వచ్చింది. ఆ బాధ్యతను కూడా మన బాబురావు గారికి అప్పచెప్పున్నాం. అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి అంటే శంకుస్థాపన చేసి అతి తొందరలోనే దాన్ని కూడా రెనోవేషన్ చేసి మన ప్రాంతం ఉన్నటువంటి ఒకటి రైతాంగానికి మంచినీళ్ళు ఇవ్వటం, రెండోది సీపేజ్ వాటర్ కానీ మన బోర్లలో మంచినీళ్ళు ఉండేటట్టుగా పాపిరెడ్డి చెరువును కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అవసరం పార్కులు ఉంటే చిన్న పార్కులు ఉన్నాయి, బిడ్డలను తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి తల్లులు రోజేపు ఆడించాలంటే సరైన పార్కులు లేవు, కానీ కావాలి మున్సిపాలిటీకి నిధులు లేవు. ఈ సందర్భంగా దాతృత్వం ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా, ఎవరైనా పార్కుని అభివృద్ధి చేస్తానంటే మీ తల్లిదండ్రుల పేరు కానీ మీ పేరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలి మున్సిపాలిటీ తప్పకుండా దత్తత తీసుకుని ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. తప్పకుండా దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తే వారి పేరు మీద పార్కుకి నామకరణం చేసి ఆ పార్కుకి మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే 25-30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలరు. కానీ జీవితాంతం డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే సంవత్సరం కూడా గుర్తుండదు, కీర్తివంతుడు చచ్చిపోతే జీవితాంతం గుర్తుంటారు. ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన గాంధీ గుర్తున్నాడు, ఈ దేశానికి భూములు అందించిన వినోబా భావే గుర్తున్నాడు. కానీ కోటీశ్వరుడైన చచ్చితే ఎవడో కూడా మనకు తెలియదు. కాబట్టి కీర్తి కోసం బతకాలి, త్యాగం కోసం బతకాలి, ఉండూరు కోసం బతకాలి. పోతూ ఏమి ఎత్తుకోపోయేది లేదు కీర్తి తప్ప. ఆ కీర్తి కోసం కావాలి అభివృద్ధి కోసం సంఘ సేవకర్తలు కానీ సమాజంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున నాకు ఇటీవల కాలంలో ఒక పెళ్లిలో కనిపించాడు కనమరులపడి కోటేశ్వరరావు గారు. నేను మొన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళా. అన్న మీ ఇంటికి వస్తున్నానన్న, ఆయన రండి అన్నాడు. నేను చావల రామకృష్ణని తీసుకొని వెళ్ళి మా కావలికి ఒక టౌన్ హాల్ కావాలి, నెల్లూరులో రేపాలో లక్ష్మీ నర్సారెడ్డి టౌన్ హాల్ ఉందన్న. అటువంటి టౌన్ హాల్ ఉంటే మీరు జీవితాంతం మనం మహా బతికితే 100 ఏళ్ళు బతుకుతాం, కానీ జీవితాంతం గుర్తుండాలంటే అటువంటి టౌన్ హాల్ నిర్మించమంటే ఇమ్మీడియట్ 2.5 కోట్ల రూపాయలు ఆయన ఇస్తానని ముందుకు వచ్చాడు. ఆయన ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, ఇంకా డిపిఆర్ ఎత్తుకొని రాలేదు, నువ్వు హైదరాబాద్ వస్తే ఇమీడియట్ నిధులు ఎప్పుడు శంకుస్థాపన చేద్దామని. అదే కాబట్టి కావలిలో అతి తొందరలోనే కావలి ప్రజలందరికీ కూడా సమాజ సేవకులందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్కి కావచ్చు, ఏదైనా కార్యక్రమాలకు కావచ్చు, మున్సిపాలిటీ ద్వారా ఉచితంగా ఇచ్చేదానికి ఒక టౌన్ హాల్ నిర్మాణం కూడా జరుగుతుందని కనమూరులపూడి కోటేశ్వరరావు గారి దాతృత్వంతో తప్పకుండా అది కూడా నెరవేర్చి కావలి ప్రజలుగా కానుకగా వీపోతున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తూ, నా అనుకున్నటువంటి వాళ్ళు మా పల్లెటూరుల గురించి చెప్పలేదు అనుకున్నారు. ఇది కావలి ప్రోగ్రాం కాబట్టి కావలి ఈ పట్టణం బాగుంటే పల్లెలన్నీ బాగుంటాయి. ఈ పట్టణంలో వ్యాపారస్తులు ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు. అందరి వ్యాపారాలు బాగుండాలి, అందరూ చిరు వ్యాపారాలు బాగుండాలి, అందరూ కూడా ఇక్కడ స్వేచ్ఛగా జీవించాలి. ఎక్కడక్కడ కల్మషానికి తావు లేకుండా, ఎక్కడ కూడా కొట్లాట్లు గలబాలు బెదిరింపులు భయాలకు తావు లేకుండా కావాలని ఈరోజు మనం ప్రశాంతంగా ఉండబట్టే ఈరోజు కావలి మీద అందరూ కూడా వస్తున్నారు. తప్పకుండా మన కావలిని కాపాడుకుందాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలిని మనం అభివృద్ధి చేసుకుందాం, మన కావలిని మనం ప్రేమిద్దాం, మనం చేయగలిగింది అంతవరకు చేతైనంత వరకు మనం చేద్దామని చెప్పి సందర్భంగా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేసుకుంటూ మన పంకజ్ రెడ్డి గారిని ఆఖరిలో రిక్వెస్ట్ చేసేది, ఇస్తానన్న కాంట్రాక్టర్ ఇద్దరికి ఇస్తారు ముగ్గురికి, కాబట్టి తప్పకుండా డబ్బు అనేది వస్తుంటుంది పోతుంటుంది, కానీ కీర్తి జీవితాంతం ఉంటుందని విషయాన్ని గుర్తుపెట్టుకుని దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్.